మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఈ రెండు ఫైటింగ్ ఎందుకు చేసుకుంటాయి? స్థూల శరీరానికి ఉన్న అనారోగ్యాలు ఆస్ట్రల్ బాడీకి ఉండవా? ఈ రెండు శరీరాల్లో ప్రకంపనాలు ఎలా ఉంటాయి? సూక్ష్మ శరీరంతో మనం అన్నీ చాలా స్పష్టంగా దివ్యంగా చూస్తామా? ఇప్పుడు రెండు శరీరాల్లో ప్రకంపనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మొదటగా ఆస్ట్రల్ బాడీని స్థూల శరీరంలోకి లయం చేస్తే ఏమవుతుంది? లేదా ఎక్కువ ప్రకంపనాలతో ఉండే ఆస్ట్రల్ బాడీని అతి తక్కువ ప్రకంపనాలతో ఉన్న స్థూల శరీరంలోకి ఎలా లయం చేయాలి అన్న విషయాలను మనం చక్కగా తెలుసుకున్నాం కదా. సో ఒక్కోసారి మనం నిద్ర నుంచి లేవగానే చిత్ర విచిత్రమైన కళల్లోని విషయాలు స్పష్టంగా గుర్తుకొస్తాయి. కొన్ని కళలు చారిత్రాత్మకంగా ఉండవచ్చు, మరి కొన్ని కళలు అలౌకికంగా అనిపించవచ్చు. ఇలాంటి సమయాల్లో మనం ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమంలోని భాగంగా విశ్వ చైతన్యపు భాండాగారం లేదా ఆకాశిక్ రికార్డ్స్ను పరిశీలించి తిరిగి వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆస్ట్రల్ ట్రావెల్లో మనం ఆకాశిక్ రికార్డ్స్ని లేదా విశ్వ చైతన్యపు భాండాగారం అంటే అనంతమైన శక్తిని పరిశీలించి వచ్చినట్టు అర్థం అన్నమాట. అంటే భూతకాలంలోకో భవిష్యత్తులోకో మనం పయనించాము అని అనుకోవచ్చు. భూత భవిష్యత్ దర్శనకారులు కొందరు జోస్యాలు చెబుతూ ఉంటారు కదా. అంటే భవిష్యత్తులో కొన్ని సంఘటనలు ఫలానా విధంగా జరగవచ్చు అని, ఇంకా జరగని సంఘటనలు కనుక ఈ పద్ధతిలో జరగవచ్చునన్న సూచనను మాత్రమే వాళ్ళు చేయగలరు. సో భవిష్యత్ దర్శన మార్గం ఇలాగే ఉంటుంది అంటున్నారు రాంప. కాబట్టి మనం ఏం గ్రహించవచ్చు అంటే సూక్ష్మ శరీరయానం అనుభవాలు ఎన్ని గుర్తుంచుకుంటే అంత ఉపయోగం మనకు కలుగుతుంది అని. సో ఎంతో కష్టపడి నేర్చుకున్న విషయాలను కొన్ని నిమిషాల లోపలే మర్చిపోతే మనకేం ప్రయోజనం చేకూరుతుంది చెప్పండి. సో అనేక సార్లు వ్యక్తులు నిద్ర నుంచి లేస్తూనే బాగా చికాకు పడుతూ ఉంటారు, అందరి మీద మండిపడుతూ ఉంటారు. ఈ సృష్టి మీదే వాళ్ళకి ఆ సమయంలో సదభిప్రాయం కలగదు. ఇలాంటి దరిద్రపు మూడ్లో నుంచి తేరుకొని మళ్ళీ మామూలు మూడ్లోకి మనుషులు రావడానికి వాళ్లకు కొన్ని గంటలు పట్టచ్చు. ఇలాంటి దయనీయమైన పరిస్థితి సంభవించడానికి అనేక కారణాలుంటాయి. ఆ కారణాల్లో ఒక కారణం ఏంటి అంటే సూక్ష్మదేహంలో ఉన్నప్పుడు మానవులు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండవచ్చు, ఎంతో ఉత్సాహం కలిగించే ప్రదేశాలను దర్శిస్తూ ఉండవచ్చు, తమకి సంతోషాన్ని కలిగించే ఈ అనేక మందిని వాళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్లో చూస్తూ ఉండవచ్చు. మన ఫిజికల్ బాడీ నిద్రిస్తూ శక్తిని పుంజుకుంటూ ఉంటే మన ఆస్ట్రల్ బాడీ స్వేచ్ఛగా ఉల్లాసంగా విహారాలు చేస్తూ ఉంటుంది. సూక్ష్మలోకాల్లో సంపూర్ణ స్వాతంత్రం ఉంటుంది, ఏ బంధాలు ఉండవు. ఇక్కడ అద్భుతమైన అనుభూతి మనకి లభిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంలో ఇంకా కొంచెం సేపటికి బ్యాక్ వచ్చేయాలి అన్న సందేశం అందుతుంది. తిరిగి వచ్చి ఇంకో రోజుని ప్రారంభించాల్సి ఉంటుంది మనం. ఈ సగటు రోజులో ఏముంటుంది? బాధే, కష్టమైన పనులే. ఏది ఏమైనా అది సుఖదాయకం మాత్రం కాకుండా ఉంటుంది. అయినా తప్పదు అన్న భావనలు ఇలాంటి వ్యక్తులకు కలగడం వల్లనే ఆ చికాకు, విసుగు, కోపం అన్నమాట. వీళ్ళకి చిరాకు ఎందుకు వస్తుంది, మరి కోపం ఎందుకు వస్తుంది అంటే సంతోషంగా హాయిగా సూక్ష్మ శరీరంతో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను, మళ్ళీ నన్ను లాక్కొచ్చి కష్టాలతో ఇబ్బంది పెడితే నిద్ర లేవగానే చికాకు, దుఃఖము తప్పకుండా కలిగే తీరుతుంది కదా అంటున్నారు రాంప. సో అంతగా ఉత్సాహాన్ని కలిగించని మరో కారణం, మనం భూమి మీదకు చదువుకోవడానికి పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లాగా దిగి వస్తూ ఉంటాం. ఈ
నేర్చుకోవలసిన పాఠాలను కూడా మనం ముందే నిర్ణయించుకుని వస్తాం. అవునా? సోల్ ప్లాన్, మన ప్రణాళిక ఒకటి వేసేసుకొని వస్తాం కదా! సో, రాత్రి మనం నిద్రపోగానే బడి వదిలిపెట్టిన విద్యార్థులు ఉత్సాహంగా తమ తమ ఇళ్లకు ఎలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారో, అలాగే ఈ ఫిజికల్ బాడీ అనే బడి నుంచి బయటపడిన ఆస్ట్రల్ బాడీ అనే విద్యార్థి ఉత్సాహంతో తన ఇంటికి దారి పడుతుందనమాట. సో, చాలాసార్లు చాలా తృప్తిగా జీవిస్తూ ముభావంగా ఉంటున్న ఓ వ్యక్తి నిద్రపోయి లేస్తూనే పరమ చికాకుగా అసహనంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. దీనికి కారణం తాను భూమి మీద చేస్తున్న పనులన్నీ పరమ దరిద్రంగా నాశనమైపోతూ ఉన్నాయని గ్రహించడం వల్లనే. భూమి మీద తృప్తిగా ముభావంగా ఉండడం వల్ల కూడా తనకి నిజంగా ఏమీ ఒరగడం లేదనే సత్యాన్ని ఆ వ్యక్తి గ్రహించడం వల్లనే ఈ అసంతృప్తి, చికాకు అతని ప్రవర్తనలో ఇవి రెండు చక్కగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, పోగు పెట్టిన ద్రవ్యరాశి, అనేక ఎకరాల విస్తీర్ణపు భూమి ఉన్నంత మాత్రాన ఓ వ్యక్తి గొప్పవాడైపోడు. ఈ భూమి మీదకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేక విషయాన్ని గురించి నేర్చుకోవడానికే వస్తూ ఉంటారు. కాలేజీకో, స్కూల్కో వచ్చే ప్రతి విద్యార్థి ఏదో ఒక విషయాన్ని గురించి నేర్చుకోవడానికే వస్తున్నట్టు. డాక్టర్ కావడానికి ఓ విద్యార్థి మెడికల్ కాలేజీలలో చేరినా, ఓ విద్యార్థి ఉన్నట్టుండి ఏ కారణము లేకుండానే ఊరిలో కనిపించే మొత్తం చెత్తను, చిత్తు కాగితాలని ఏరుకుంటూ తిరుగుతూ కనిపిస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది చెప్పండి? అతను చదవాల్సింది డాక్టర్ కదా! అది వదిలేసి చిత్తు కాగితాలని ఏరుకుంటే అతను నేర్చుకోవాల్సిన పాఠాన్ని, లెసన్ని నేర్చుకోకుండా తప్పుదోవ పడుతున్నట్టే కదా అక్కడ. చాలామంది అందరినీ మోసం చేస్తూ, అడ్డదారులు తొక్కి డబ్బును సంపాదిస్తూ, వస్తువుకు ఎక్కువ ధర పెట్టి ఎక్కువ డబ్బు వసూలు చేస్తూ, సంపాదిస్తూ ఇలా అక్రమ వ్యాపారాలతో ధనార్జన చేస్తూ ఉంటారు. సంఘంలో గొప్పవాళ్ళమని విర్రవీగే వాళ్ళందరూ ఏ విషయాన్ని నిరూపించడం లేదు అని ఖచ్చితంగా అంటున్నారు రాంప. భూమి మీద తమ జీవితాన్ని చేజేతులా తామే పాడు చేసుకుంటున్నామనే విషయాన్ని తప్ప వారింకేమీ చేయటం లేదు. ఏదో ఒకనాటికి ప్రతి ఒక్కరూ వాస్తవికత ముందు నిలబడాల్సిందే కదా! సో, వాస్తవికత ఈ భూమి పైన లేదు. ఇక్కడున్నదంతా భ్రమే. ఇక్కడ ఉన్న విలువలన్నీ అసత్యాలే. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠాలకు తగినట్లుగా డబ్బు, బలము, హోదాలే జీవితానికి ముఖ్యమని నమ్ముతూ ఉంటాము. జీవితాదర్శాలు ఇవి కావు కదా! ఆధ్యాత్మిక తత్వమే ధ్యేయము అని ఇండియా, ఇంకా కొన్ని ప్రాగ్దేశాల్లో భిక్షుక సన్యాసులు ఘోషిస్తూ ఉంటారు. భవిష్యత్ జీవితానికి ఆధ్యాత్మిక తత్వమే మూలాధారమని బోధిస్తూ ఉంటారు. దీనికి భిన్నంగా అత్యంత బలవంతమైన ఫైనాన్స్ కంపెనీలు భయంకరమైన షరతులతో వడ్డీకి డబ్బులను తిప్పుతూ ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటూ, ఎన్ని సంసారాల్లోనో చిచ్చు పెడుతూ ఎంతమందినో కొల్లగొడుతున్నారు. వీళ్ళదే నిజంగా నిరుపయోగమైన జీవితం. ఇలాంటి గొప్ప ఫైనాన్స్ కంపెనీ యజమాని ఒక ఆయన పడుకొని తన ఫిజికల్ బాడీ నుంచి ఏదో కారణం మీద ఆస్ట్రల్ బాడీతో బయటికి వచ్చి తగినంత దూరంలో ఉండి భూమి మీద తన వల్ల జరుగుతున్న ఘోరాల్ని, గందరగోళాల్ని గమనించే ప్రయత్నం చేస్తున్నాడని అనుకుందాం. భయంకరమైన జ్ఞాపకాలతో ఆయన వెనక్కి తిరిగి వస్తాడు. తన బ్రతుకు ఎంత నీచమైనదో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఆ స్థూల శరీరంలోకి వచ్చి నిద్రలో నుంచి లేవగానే ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని తాను చేసుకున్న సంకల్పం సంగతి మర్చిపోయి, తాను ఎలాగూ అధముడే గనుక రాత్రి ఓ పీడకలగా తయారైందని, నిద్ర నాశనం అయిపోయిందని అందరి మీద తన అసంతృప్తిని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందరి మీద మండిపడుతూ ఉంటాడు. అతడి పరిస్థితి ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా జీవితాంతం ఇలాగే జరుగుతూ ఉంటుంది.
దీన్ని మండే మార్నింగ్ బ్లూస్ అంటారు. సోమవారపు శోకాలు అంటారనమాట. నిజమే, దీనికో ప్రత్యేకమైన కారణం ఉంది. చాలామంది వారంలో వరుసగా ప్రతిరోజు ఖచ్చితంగా కొన్ని గంటల పాటు పనిచేసి తీరాల్సి ఉంటుంది. అలా పనిచేయాల్సిన వారం రోజులు అయిపోయాక ఒకరోజో 2 రోజులు సెలవు దినాలు వస్తాయి కదా, వీకెండ్ వస్తుంది కదా, చేసే పని నుంచి కొంచెం ఆట విడుపు వస్తుంది. విశ్రాంతి సంపూర్ణంగా లభిస్తుంది. పనిచేసే ప్రదేశానికి కూడా వెళ్ళక్కర్లేదు, ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు కదా. సో మామూలుగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళ యాస్ట్రల్ బాడీస్ బయటికి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతాయి. బహుశా ఎక్కడికి వెడితే తాము భూలోకంలో చేస్తున్న నిర్వాకం ఏమిటో నిజంగా అర్థమవుతుందో ఆ చోటికి వెళ్తాయి. మళ్ళీ ఫిజికల్ బాడీలోకి తిరిగొచ్చాక నిద్రలేచి తమ పని చేసే చోట్లకి వెళ్ళిపోవలసి ఉంటుంది. అవునా? సో వాళ్ళ మనసుల నిండా అశాంతి, దుఃఖము స్థిరపడి ఉంటుంది. ఇదే మండే మార్నింగ్ బ్లూస్కి కారణం అంటున్నారు రాంప. మరి ఈరోజు మనం చెప్పుకున్న అద్భుతమైన విషయాలన్నిటినీ మననం చేసుకుని గుర్తుంచుకోండి. దీని కంటిన్యూషన్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.